2026 సంవత్సరం వచ్చేసరికి 2021 సంవత్సరంలో ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగిందండి. 2021లో నాకైతే నిజంగా ఒక సంఘం స్థాపించి ఒక ప్రాంతంలో ఉండాలి, సేవ చేయాలని ఆశ అయితే లేదు. ఎందుకంటే చాలా మంది సేవకుల్ని మరి ముఖ్యంగా ఆత్మకరంగా చూశాను. సేవ అంటే ఎంత భయంకరమో, ఎంత పరిస్థితి ఏర్పడుతుందో అని. నాకు అర్జెంటుగా ఉంటాను పాస్టర్ గారు, సేవ చేయాలని, సొంతంగా సేవ చేయాలని అయితే లేదు, మీ దగ్గరే శిష్యునిగా ఉండిపోతాను ఎంతకాలమైనా అని చెప్పి అనుకున్నాను. పాస్టర్ గారు మాత్రం మీరు సొంతంగా వెళ్ళి సేవ చేస్తేనే, అనేకులు నీ ద్వారా రక్షించబడితేనే దేవుని నామం మహింపరచబడుతుంది. నీకు కూడా ఒక జీవితానికి ఒక సంతృప్తి మిగులుతుంది. నేను దేవుని పని చేస్తాను, నా ద్వారా అనేకులు రక్షించబడ్డారు అని. అయినప్పటికీ కూడా నేను వెళ్ళి సేవ చేయడము నాకు అసలు ఇష్టం లేదు అన్నాను. అది దేవుని యొక్క నడిపింపు మేరకు ఏ ప్రాంతంలో సేవ చేయడం అని చెప్పి డిసైడ్ అయిపోయింది. చాలా ప్రాంతాలు తిరిగాను, ఏ ఊరిలో సేవ చేయాలి, ఏ ప్రాంతంలో చర్చి కట్టాలి, ఏ ప్రాంతంలో నేను పనివానిగా ఉండాలి అని చెప్పి చాలా ప్రాంతాలు తిరిగినప్పటికీ దేవుడు నాకు ఈ ప్రాంతాన్ని సత్యవనపాలెం అనే ప్రాంతాన్ని చూపించాడు.
వచ్చిన తర్వాత మరి మా పాస్టర్ గారు నాతో కూడా వచ్చారు. ఎక్కడ అతిథి చేయాలి, ఏ ఇంట్లో అయితే సేవ బాగా జరుగుతుంది అని స్థలం చూడడానికి వచ్చాము. చాలా ఇల్లులో 6,000, 5,000, 4,000 అద్దె అని అన్నారు. అయితే నిరుత్సాహంతో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ప్రభు 5,000, 6,000 అద్దంటే నేను ఏ విధంగా మెయింటైన్ చేయగలను, గట్టిని అవ్వడం చాలా కష్టం అని చెప్పి ప్రార్థన చేసుకుంటే మరి దేవుడు ఒక చిన్న కళ చూపించాడండి. ఈ ప్రాంతంలో నువ్వు ఒక వీధిలోకి వెళ్తూ ఉంటే ఒక ఆమె బయట పని చేసుకుంటూ ఉంటారు. ఆమె అమ్మ ఇల్లు అద్దుకున్నాను అడిగితే ఆమె తన ఇంట్లో నిన్ను చేర్చుకుంటానని చెప్పి దేవుడు చూపించాడు. మళ్ళా ప్రార్థన చేశాను. ఆ రోజు ముందు వచ్చినప్పుడు 6,000, 5,000 అనేటప్పుడు ఒక ఆయన ఇల్లు చూపించాడు. ఊరిచ్చాడు అనమాట. 1,500 పాస్టర్ గారు అయితే దానికి వాష్రూమ్స్ ఉండవు అని అన్నారు. అయితే అదే మాట పట్టుకొని ప్రార్థన చేశాను. ప్రభు నాకు ఇల్లు కావాలి, 1,500 గంటలు ఎంత మాత్రమే ఉండాలి అని ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇక్కడ చూపించాడు. మరి చూపించిన మరుసటి రోజే మళ్ళీ ఈ ప్రాంతంలోకి వచ్చాను. వచ్చి బండి మీద వచ్చి అలా తిరుగుతూ ఉంటే ఆవిడ ఉంటున్నా ఏ ఇంట్లో అయితే ఉంటున్నానో ఆవిడ మరి మహాలక్ష్మి గారు మరి అయితే అప్పారావు గారు కోళ్ళ గారు బయట పని చేసుకుంటున్నారు. అమ్మా నేను పాస్టర్ గారికి ఊర్లో దేవుడు నాకు ఈ ఊరు చూపించాడు, నేను ఈ ప్రాంతంలో సేవ చేయాలనుకున్నా, నాకు ఇల్లు అద్దెకి కావాలమ్మా అంటే, పాస్టర్ గారండి మా ఇల్లే ఖాళీగా ఉంది, వెనకాతల అక్కడ మా గేదెలు అవి ఉంటాయి, వాటిని తీసేస్తాము మీరు వచ్చిన తర్వాత అని చెప్పి మరి తీసుకుని వెళ్ళి చూపించారు. అయితే నేను అడిగిన తర్వాత మరి దేవుడు నాకు కలలో చూపించాడు కదండి, ఒక ఆమె పరిచయం అవుతుంది, ఆమె తన ఇంటిని ఇస్తుంది, ఆమె ద్వారా పరిచర్య జరుగుతుంది అని దేవుడు నాకు చూపించినట్టుగానే అదే జరిగింది. ఆ తర్వాత అమ్మ అద్దె ఎంత అంటే 1,500 మాత్రమే అన్నారు. మరి నేను ప్రార్థించినది దేవుడు చూపించినది కూడా ఇదే ప్రాంతము. అయితే ప్రభువుని అడిగాను, ప్రభువా నేను వెళ్ళబోయే పరిచర్యలో 2-3 సంఘాలు కానీ ఏ సంఘాలు ఉండకూడదు, ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత సేవకుడు బాధపడవచ్చు, మరొక సేవకుడు వచ్చాడని. నేను వెళ్ళే ప్రాంతము మారుమన్ అంటే ఇంతవరకు కూడా దేవుని ఎరుగనిది, లేదంటే దేవుని నామమును అంగీకరించలేని ప్రజలై ఉండాలి. ఆ ప్రాంతానికి వెళ్ళి ఎవరు దున్నలేని భూమిని నేను దున్ని దాన్ని అక్కడ పంట పండించి అనేకులను ప్రభు కొరకు రక్షించాలి అని దేవుని యొద్దన ప్రార్థన చేశాను. మరి అన్ని ప్రార్థనలు ఆలకించిన దేవుడు కరెక్ట్ గా నాకు ఈ ఊరు తీసుకొచ్చి ఇచ్చాడండి. నిజంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దర్శనము దేవుడు చూపించాడు కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చాను గాని ఏదో సరదాగా ఆకతాయిగా రావాలని రాలేదు. నేను సేవకు వచ్చినప్పుడు పాస్టర్ గారిని అడిగాను, అని నేను సేవ చేస్తానంటే, అంటే కొత్తగా బాప్తిసం తీసుకున్నాక కొంచెం ఉద్రేకం ఉంటదేమో అని చెప్పి, సేవ ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఏ విధంగా చేయాలనుకుంటున్నావు, ఉద్రేకంతో చేస్తే 2 రోజులే చేస్తావు, 3 రోజులే చేస్తావు అని చెప్పి అలాగా నన్ను టెస్ట్ చేశారు. మరి యవ్వన ప్రాయములో నాకున్నటువంటి బలహీనతలు బట్టి నన్ను అలా టెస్ట్ చేయడం జరిగింది. కానీ నేను కూడా ఆలోచించాను, ప్రభువారిని డిగ్రీ చదువుతున్నప్పుడు డిగ్రీ ఆపేసి సేవలో ఉండమన్నారు. కానీ నేను ఏదో డిగ్రీ కొనసాగించాలి, ఉంటే మంచిది కదా అనుకున్నాను. కానీ 3 years కాలేజ్కి వెళ్ళాను, 3 years లో ఏరి కూడా పాస్ అవ్వలేదు. మరి ప్రభువారు ఆపేయమన్నారు డిగ్రీ, కానీ ఏదో వెళ్ళాలి కదా చెయ్యాలి కదా అని చేశాను. కానీ డబ్బులు చెలబెట్టుకున్నాను కానీ పని జరగలేదు. వచ్చేసాను, మరలా తిరిగి సేవ దగ్గరికే వచ్చి ఉన్నాను. ప్రభు నన్ను ఈ ప్రాంతానికి పంపించాడు. 2000 నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, యేసయ్యా ఇంకేమి కోరుకోనయా. ఆరాధిస్తున్నది బిడ్డలను ఈ యొక్క రాత్రికను దర్శించినందుకు నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా. అవునయ్యా, ఈ లోకములో మా ప్రాణానికి
ప్రాణంగా ఉన్న మనుషులు ఒకవేళ లేకపోయినా మేము బ్రతకగలం. అత్తులైన వారు, ఇష్టమైన వారు పాపులుగా మమ్మల్ని ప్రేమించి హత్తుకున్నవయ్యా బాబు, ఎంత మంచి దేవుడవేసయ్యా, హల్లెలూయా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేయగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా తండ్రి అయ్యా, నా దేవుడు నన్ను సురక్షిత వాడు అయ్యా, ఆ కుమారుని బాగు చేసి ప్రతి ఒక్కరి మీద మోపబడింది అనమాట. పరిచర్య అనేది, పరిచర్య భారం ప్రభు ఆత్మ అనేది ఉన్నది. ప్రభు కలిగినట్టుగా మనలో ప్రతి ఒక్కరి మీద ప్రభు ఆత్మ అనేది ఉన్నది. కాబట్టి మన సువార్తలో ఒక పాలిభాగంగా, సంఘంగా, ఆత్మీయ తల్లిదండ్రులతో, కుటుంబ పరంగా, ప్రాంత ప్రజల్లో మన సువార్తకి ఎంతో సహకారులుగా, ప్రాతం కలిగి, ప్రయాసపడి ప్రభు పరిచయంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రాంతంలో ఒక గొప్ప దర్శనం ఉందండి. ఆ దర్శనం ఏంటంటే అన్య జనుల మధ్యలో సువార్త ప్రకటించాలి. ఆ దర్శనంతోనే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ సేవ ఖచ్చితంగా విస్తృతం జరుగుతుంది. ఎందుకంటే ఆయనకి దర్శనం ఉంది, దేవుడిచ్చిన దర్శనం మారదు. ఇది ఒక బండ నమ్మకముతో సేవ చేయాలని పాల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. అలాగే రెండవదిగా ఏంటంటే సేవకి పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి పోషణ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గారు చేయవలసిన పని భూమి మీద ఉంది అని చెప్పుకొని అప్పుడు కళ్ళు చూశాను. కళ్ళు చూసి ఇక్కడ హాస్పిటల్లో నా చేతులు గోడలు పైన తగిలిపోతాయి. హల్లెలూయా. ప్రభుత్వ ప్రియమైన ఇలాంటి పరిశుభ్రాన్ని ఎలాగని చెప్పింది అంటే డాక్టర్ గారు జన్మించాడు. ఈ ప్రాంతంలో కూడా యేసయ్య నీ యొక్క పుట్టిన అనేక మంది జీవితాలకు గొప్ప సంతోషం, విడుదల, రక్షణ, మారు మనసు, ఇదిగో నిత్య జీవము, తండ్రి పరలోక రాజ్య ప్రవేశం. గ్రామాన్ని బట్టి స్తుతిస్తున్నాను. గడప గడపలా నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా శక్తి బిడ్డ మొదలుకున్న పెద్దగా క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నది. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని కళ్యాణ సహవాసము, ఆయన నడిపింపు కావుగల ప్రత్యేకముగా ప్రేమ సంఘ కాపురులు పాల్గొని పాస్టర్ గారికి, వారి బిడ్డలకు, ఆత్మీయ తండ్రి గారైన ప్రసాద్ గారికి, శీర్ష మాస్టర్ గారికి, మేడం వారి సంఘవార్తనికి కూడొచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకును, సత్యవారిపాలెం గ్రామంలో నివసిస్తున్న, గడప గడపలో నివసిస్తున్న శక్తి బిడ్డ మొదలుకున్న పెద్దవారు వరకు ఆయన కృప సదాకాలం తోడండి, కనికరించి కాపాడి రక్షించి తన రాజ్యవాసులుగా తీర్చిదిద్దుకున్నగాక. ఆమేన్. బోలే సుమరాజ్ కే, రాజుల రాజ్ కే, ప్రభువుల ప్రభుకి జై.